జై స్వరాజ్య టీవీ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కలెక్టరేట్ ముందట లంచ్ అవర్ లోపల నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం అంటే పరిపాలకులే కాదు అందులోపల ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యమే అని కూడా తెలియజేస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగులను అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు కూడా ఎవరిని కూడా చులకన భావంతో చూస్తే సహించేది లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకాలను చేపట్టాలన్నా ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులంతా కూడా వారధిలాగా పనిచేస్తారు. మరి ప్రతిదీ కూడా పరిపాలనలో భాగమే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక మరియు పెన్షనర్లు భాగస్వామ్యమే అనేది కూడా తెలియజేస్తూ మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లాలో కోడంగల్ లోపల ఒక జిల్లా మెజిస్ట్రేటు మరి గారిని అడ్డగించడం మరి హత్యా ప్రయత్నం కూడా జరగడం ఇది ఏమైనా చర్యగా భావిస్తూ మరి మా ఉపాధ్యాయ హన్మకొండ జిల్లా శాఖ పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి టీజీ జేఏసీ పిలుపు మేరకు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందజేస్తూ మరి ఇది ఇంతటితోటి ఆపకుండా ఎవరైతే తప్పు చేసేటువంటి వారికి శిక్ష పడేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపవద్దనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ముగిస్తాం. జేఏసీ ఆదేశాల మేరకు మరి మొన్న జరిగిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగా నాయక్ గారు మరి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డి గారు మరి మిగతా రెవెన్యూ సిబ్బంది మీద ఏదైతే దాడి జరిగిందో మరి దాన్ని ఉద్దేశించి ఇలా మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీష్ అన్న గారు అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీరన్న గారి ఆదేశాల మేరకు మరి యావత్ అంటే తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ గెస్ట్ అధికారులు, పెన్షనర్లు, టీచర్స్, క్లాస్ ఫోర్స్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ మరి ఇట్లా యావత్ ఉద్యోగుల పక్షాన జేఏసీ పక్షాన ఈరోజు మరి హన్మకొండ జిల్లాలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మరి మనతో పాటు ఇక్కడికి విచ్చేసిన మరి తెలంగాణ గెస్ట్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ అన్న గారికి, అదేవిధంగా పిఆర్టీఓ అధ్యక్షులు అన్న తిరుపతి రెడ్డి అన్న గారికి, ట్రెస్సా అధ్యక్షులు భాస్కర్ అన్న గారికి, మరి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన హన్మకొండ జిల్లా టీఎన్జిఓస్ కార్యదర్శి సోమన్న గారికి, మా రాష్ట్ర నాయకులు శ్యామ్ సుందర్ గారికి, రాము నాయక్ గారికి, సారంగబాణి గారికి, మోయిజ్ గారికి, లక్ష్మీప్రసాద్ గారికి, అదేవిధంగా పెన్షనర్ సంఘం నుండి విచ్చేసిన పెద్దలు సర్వర్ హుస్సేన్ గారికి, అదేవిధంగా వరంగల్ జిల్లా టీజీఓ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి గారికి హన్మకొండ కోరుచున్నాం. ఈ యొక్క ఘటనకు బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నిన్న కూడా జరిగింది. దాని తర్వాత ఇవాళ కూడా ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మీద హత్యా ప్రయత్నం చేయడం ఏమైనా పని. దాని తర్వాత ప్రజల సౌలభ్యం గురించి ఉద్యోగులు ఉపాధ్యాయులు పనిచేస్తారు కాబట్టి వాళ్ళను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వం అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి మన నేరస్తులను తీసుకొని వాళ్ళు కఠినంగా శిక్షించాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నారు.